ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. చూడమ్మా, నువ్వు వాణి అని పిలవడమే నాకిష్టం. వింధ్యా, వింధ్యా లేట్ అవుతుంది, త్వరగా రా. ఏమండి, ఎన్ని రోజులు అవుతుంది మాధవీలత గురించి మనం ఇంకా తెలుసుకోలేకపోయాం. నాకంతా అయోమయంగా ఉంది. అసలు ఇక్కడికి వచ్చి మనం ఏం న్యాయం చేసినట్టు చెప్పండి. అసలు ఆవిడ ఉందో లేదో కూడా తెలీదు. అసలు ఉంటే ఎక్కడుందో కూడా తెలీదు. నాకేం అర్థం కావట్లేదు. ఆ పని మీదే ఉన్నాను కదా. నువ్వొచ్చిన దగ్గర నుంచి ఆ మాధవీలత గురించి ఆలోచిస్తూ నా గురించి ఆలోచించడం పక్కన పెట్టేశావు. ముద్దు లేదు, ముచ్చట లేదు. భార్య ఇలా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో తెలుసా? ఎంత థ్రిల్గా ఉంటుంది. నీకు ముద్దు పెట్టుకొని ఎత్తుకొని అలా అలా. పోండి మీరు మీ సరసాలు. మాధవీలత గురించి ఆలోచించండి అంటే మీరు రొమాన్స్ గురించి మాట్లాడుతున్నారు. అబ్బా, అదే పనిలో ఉన్నానని చెప్పాను కదా వింధ్యా. ఈ ఒక్క ముద్ద తినమ్మా. నాకు చాలు, కడుపు నిండిపోయింది. ఈ ఒక్క ముద్ద ప్లీజ్, నా కోసం ఈ ఒక్క ముద్ద తిను. నా చిట్టి తల్లి కదా, నా బుజ్జి తల్లి కదా. హాయ్ వాణి. హాయ్ హాయ్. ఏంటి ఇలా వచ్చారు? వాణి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. 2 minutes. నా చిట్టి తల్లికి కడుపు నిండా తినిపించిన తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను. అను, ఈ ఒక్క ముద్ద తిను. నువ్వు తినకపోతే నేను అలుగుతాను. ఇంకా చాలు వాణి, కడుపు నిండిపోయింది. నా బుజ్జి కన్న కదూ, ఈ ఒక్కటి లాస్ట్ ముద్ద. అయ్యో, ఉండు, వాటర్ తాగు. జోక్ చేశాను వాణి, పొలమారలేదు. అయినా నేనంటే నీకెందుకంత ఇష్టం? నువ్వు మా అమ్మవి కాబట్టి, నా బంగారానివి. వాణి, నిన్ను నీ మనవరాల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నీ కోడలి కడుపున పుట్టని బిడ్డని నువ్వింత గారాబంగా చూసుకుంటున్నావంటే, మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డైతే ఇంకెంత గారాబంగా చూసుకుంటావో. వింధ్య కడుపున పుట్టిన బిడ్డ చనిపోవడమేంటి? ఎవరో అనాథ బిడ్డని తీసుకురావడమేంటి? ఆ బిడ్డని మీరు సొంత బిడ్డలా పెంచుకుంటూ మీ అమ్మ పేరు పెట్టుకొని అతి గారాబం చెయ్యడమేంటి? ఏయ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేంటి, తప్పుగా ఏమైనా మాట్లాడామా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సారీ, ఈ విషయం పాపకి తెలుసు అనుకున్నాం. మీరసలు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ముందు బయలుదేరండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? ముందు వెళ్ళండి ఇక్కడ నుంచి. పదండి. వాణి, వాళ్ళు చెప్పింది నిజమా? నేను అమ్మ కడుపులో పుట్టలేదా? నేను అనాథనా? ఎవరికో పుట్టానా? నన్ను మీరు తెచ్చుకొని పెంచుకుంటున్నారా? చెప్పు వాణి. అమ్మా, అది నువ్వు అబద్ధాలు చెప్పి మేనేజ్ చేస్తున్నావు కదూ.